మత్స్యకారులు గల్లంతు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి రెస్క్యూ బృందాలను అలర్ట్ చేశామన్నారు. నేవీకి చెందిన 2 బోట్స్, కోస్ట్ గార్డ్ కి చెందిన 2 హెలికాప్టర్ ద్వారా గాలిస్తున్నారు. గల్లంతైన వారిలో బోటు యజమాని కర్ర చిన్న అనే వ్యక్తిని కార్గో నౌక గుర్తించి రెస్క్యూ చేశామన్నారు. ఇక ఆర్టీజీఎస్ గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు గల్లంతైన వారి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. అంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్న ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఇంకా పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయడం చెప్పడం జరుగుతుంది. కానీ ఏదైనప్పటికీ ఉన్నటువంటి 7గురిలో మనకి ఒక వ్యక్తి కర్రీ చిన్న దొరకడం జరిగింది. మిగతా 6గురి కోసం కూడా ఈరోజు వెతకడం జరుగుతుంది. అటు కోస్టల్ గార్డ్ కానీ, నేవీ డిపార్ట్మెంట్ కానీ, అలా హెలికాప్టర్స్ కానీ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రియల్ టైం గవర్నెన్స్ మానిటర్ చేస్తున్నారు. మార్నింగ్ అందరికీ చెప్పడం జరిగింది. ఈ అలర్ట్ బేస్ చేసుకొని చాలా బోట్స్ కూడా మళ్ళీ షోర్కి రావడం జరిగింది. వచ్చినటువంటి క్రమంలోనే ఈ బోట్కి ఇలా జరగడం అనేది బాధాకరం. దానికి ఉన్నటువంటి సిచ్యువేషన్ చింతిస్తూ మరి గాలింపు చర్యలు అయితే ఇంకా కూడా చేస్తున్నారు. డిపార్ట్మెంట్స్ కానీ, అటు కోస్టల్ గార్డ్స్ కానీ అందరూ కూడా ఇంకా సర్వేలెన్స్ చెక్ చేస్తున్నారు. ఇంకా ఏదైనా అవకాశం ఉన్నా కూడా రెస్క్యూ చేయడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం పనిచేస్తున్న విషయం తెలియజేసుకుంటూ, కానీ ఇంకా మనం కొంచెం హోప్ అయితే ట్రై చేయాలి. ఎందుకంటే మనకున్నటువంటి ఇంకా డీప్ సీలో కూడా కొంచెం లోపలికి కూడా వెళ్ళి వెతకడం కూడా జరుగుతుంది. ఏదేమైనటికీ కొంచెం సమాచారం ఇంకా ఇంకో 1-2 అవర్స్లో మళ్ళీ సమాచారం వచ్చినా కూడా మేము తెలియజేస్తున్నాం.